ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 4.5 ఏళ్లలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల రాక, నారీ శక్తి విశ్వరూపం, ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, రేపే ఎన్డీఏలోకి నితీష్, నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు, కవలలను కలిపిన టిక్ టాక్ వీడియో, ఓటర్లు భీమిలిలో అత్యధికం, పెడనలో అత్యల్పం, నెక్స్ట్ పై అభిప్రాయ సేకరణ, అస్సాంలో బంగారు వన్నంలో ఉన్న పెద్ద పులి, నారాయణలో విద్యార్థి ఆత్మహత్య, మొదటి టెస్ట్లో భారత్ ప్రస్తుత ఆధిక్యం 175 పరుగులు, తన్మయ్ తడాఖా 160 బంతుల్లో 323 నాటౌట్, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లవంగం టీ. ఈరోజు వార్తలను చూద్దాం. 4.5 ఏళ్లలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల రాక. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మే 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి కొత్తగా 19 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించగా, మరో 5 కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకుని త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ 24 కంపెనీల ద్వారా 10,705 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ద్వారా 36,205 మందికి ఉపాధి లభించింది. పిఎల్ఐ స్కీమ్ కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారిలో డైకిన్, బ్లూ స్టార్, యాంబర్, హావెల్స్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అలాగే గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 55,140 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నారీ శక్తి విశ్వరూపం, ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు. భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెప్టెన్ సంధ్యా సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డిఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆశాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్ళు గగ్గుర పొడిచేలా డేర్ డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరంతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆశాంతం ఆస్వాదిస్తూ కనిపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
రేపే ఎన్డీఏలోకి నితీష్. బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాగఠ్ బంధన్ సంకీర్ణానికి సారథి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీష్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్రనేత సుశీల్ కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు. 3 దశాబ్దాల క్రితం $1000 సుపారీ తీసుకుని ఒక మహిళను హత్య చేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలు చేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజిన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలా చేసి మరణశిక్షను అమలు చేసింది. ఇలా నైట్రోజన్ గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలు చేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోనే అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలు చేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్తో దోషులకు మరణశిక్షను అమలు చేయడం మొదలుపెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి. కవలలను కలిపిన టిక్ టాక్ వీడియో. కన్నతల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవలసిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆసుపత్రిలో పుట్టిన పసికందులను దొంగిలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠాబారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్ ఫోన్కు అతుక్కుపోయేలా చేసే టిక్ టాక్ వీడియో ఒకటి వీళ్ళిద్దరినీ మళ్ళీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమే, ఎందుకు నాలానే ఉంది అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది. ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీట్స్కీ ప్రసూతి ఆసుపత్రిలో మొదలైంది. గోచా గఖారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజాషోని తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్ళింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. అదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగిలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. టాక్సీ డ్రైవర్లు మొదలు ఆసుపత్రి సిబ్బంది, అవినీతి అధికారుల దాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆసుపత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఓటర్లు భీమిలిలో అత్యధికం, పెడనలో అత్యల్పం. రాష్ట్రంలో అత్యధికంగా భీమిలి నియోజకవర్గం, అత్యల్పంగా పెడనలో ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసిన ఓటర్ల జాబితా ద్వారా స్పష్టమైంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో సగటున ప్రతి నియోజకవర్గంలో 2.33 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 3.93 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉంటే ఈసారి 4.08 కోట్లకు చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఓటర్లు 4 నియోజకవర్గాల్లో ఉన్నారు. 3,52,728 మందితో అత్యధిక ఓటర్లను కలిగిన నియోజకవర్గంగా భీమిలి నిలువగా తర్వాతి స్థానాల్లో గాజువాక, పాణ్యం, చంద్రగిరి నిలిచాయి.
అత్యల్పంగా పెడనలో 1,65,828 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నరసాపురం, ఆచంట, పామర్రు, కొవ్వూరు నిలిచాయి. మొత్తం 18 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 2 లక్షల లోపే ఉంది. నెక్స్ట్ పై అభిప్రాయ సేకరణ. దేశంలో వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి నేషనల్ మెడికల్ కమిషన్ సంస్కరణలు చేపడుతోంది. ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చివరి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకే అమలు చేస్తామని ఎన్ఎంసీ తొలుత ప్రకటించిన ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. గతేడాదే నెక్స్ట్ 2023 పేరిట మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసింది. తాజాగా నెక్స్ట్ అమలు సన్నద్ధతపై భాగస్వాముల నుంచి ఫిబ్రవరి 7 వరకు ఎన్ఎంసీ అభిప్రాయాలను స్వీకరిస్తోంది. స్టెప్ 1, స్టెప్ 2గా 2 దశల్లో నెక్స్ట్ పరీక్షలుగా నిర్వహించనున్నట్లు గతంలో ఎన్ఎంసీ ప్రకటించింది. ఎంబీబీఎస్ పాస్కు, మెడికల్ ప్రాక్టీస్కు లైసెన్స్ రిజిస్ట్రేషన్కు ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంది. దీంతోపాటు పీజీ మెడికల్ సీట్లో ప్రవేశాలకు ఈ అర్హతే ఆధారం కానుంది. విదేశాల్లో చదివిన వారికి ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఇస్తారు. అస్సాంలో బంగారు వర్ణంలో పెద్ద పులి. పులి అనగానే లేత ముదురు పసుపు పచ్చ రంగుల్లో నల్లటి చారలతో గంభీరంగా ఉన్న రూపం గుర్తుకు వస్తుంది. కొన్ని చోట్ల తెల్ల పులులు కూడా ఉంటాయి. కానీ బంగారు వర్ణంలో ఉండే పెద్ద పులి ఇటీవల అస్సాంలోని కజిరంగా అభయారణ్యంలో కనిపించింది. వన్యమృగాలను చిత్రీకరించేందుకు కజిరంగాలో తిరుగుతున్న గౌరవరామ్ నారాయణ్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీనిని చిత్రీకరించాడు. ఈ బంగారు పులులు ప్రఖ్యాత రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందినవే. జన్యు ఉత్పరివర్తనం వల్ల వీటి శరీరంపై నలుపు రంగు కాకుండా నారింజ, ముదురు గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. మిగతా భాగం బంగారు వర్ణంలో మెరుస్తుంటుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పులులు 30 ఉండగా అందులో 4 కజిరంగా రిజర్వ్లోనే ఉండటం గమనార్హం. ఇక ప్రపంచంలోనే అత్యంత అరుదైన మెలానిస్టిక్ టైగర్లు మన దేశంలోనే ఉన్నాయి. ఒడిశాలోని సిమిలిపల్ అభయారణ్యంలో మాత్రమే కనిపించే ఈ పులులకు గోధుమ రంగు చర్మంపై దట్టమైన నలుపు చారలు ఉంటాయి. నారాయణలో విద్యార్థి ఆత్మహత్య. నారాయణ క్యాంపస్లో 9వ తరగతి విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం పట్టణంలోని పిఎస్ఎన్ఎం స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు కాగా చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్ వినాయక్ను విశాఖలోని నారాయణ విద్యా సంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం పిఎం పాలెంలోని క్యాంపస్లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్ళగా నిఖిల్ మాత్రం హాస్టల్ రూమ్ నెంబర్ 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10 గంటల 15 నిమిషాల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్ వినాయక్ గదిలో ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరివేసుకుని ఉన్నాడు. అతడిని వైద్యం నిమిత్తం గాయత్రి ఆసుపత్రికి యాజమాన్యం తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్ ప్యాంటు కుడి జేబులో నా చావుకి నేనే కారణం, 10వ తరగతి ఫెయిల్ అవుతాననే భయంతో చస్తున్నాను అని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొదటి టెస్ట్లో భారత్ ప్రస్తుత ఆధిక్యం 175 పరుగులు. భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు
ఊహించిన దిశలోనే సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ను కట్టడి చేసిన టీమిండియా రెండో రోజు తమ బ్యాటింగ్ సత్తా చూపించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చక్కటి అర్ధ సెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ సమయోచిత సహకారం జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాయి. శుక్రవారం 3.47 రన్ రేట్తో 87 ఓవర్లలోనే 302 పరుగులు సాధించిన టీమిండియాకు టెస్ట్పై పట్టు చిక్కింది. పేలవ బౌలింగ్తో భారత్ను నిలువరించడంలో విఫలమైన ఇంగ్లాండ్ ఇప్పటికే దాదాపుగా చేతులెత్తేసింది. రెండో రోజు ఒక రనౌట్ను మినహాయిస్తే ఆ జట్టు 5 వికెట్లే తీయగలిగింది. మరో 3 వికెట్లతో భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉండగా ఇంగ్లాండ్ ఎంతవరకు పోరాడుతుందనేది చూడాలి. ఇప్పటికే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉండగా క్రీజ్లో ఉన్న జడేజా, అక్షర్ 8వ వికెట్కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. భారత్ టాప్ 5 బ్యాటర్లంతా దూకుడుగా ఆడబోయి అటాకింగ్ షాట్లకే వెనుదిరగడం విశేషం. తన్మయ్ తడాఖా 160 బంతుల్లో 323 నాటౌట్. దేశవాళీ క్రికెట్లో అనామక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ 160 బంతుల్లో 323 బ్యాటింగ్, 33 ఫోర్లు, 21 సిక్స్లు. కెప్టెన్ రాహుల్ సింగ్ గెహ్లోత్ 105 బంతుల్లో 185, 26 ఫోర్లు, 3 సిక్స్లు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా సొంత గడ్డపై జరుగుతున్న 4 రోజుల లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ తొలి రోజు సూపర్ ఫాస్ట్ ప్రదర్శన కనబరిచింది. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 48 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 529 పరుగులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన అరుణాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లవంగం టీ. భారతీయులు ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు, దగ్గు సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు లవంగం టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సుగుణాలు గొంతు నొప్పి, కఫం వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కొంతమందిలో వాతావరణంలోని తేమ పరిమాణాలు తగ్గడం, పెరగడం కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే చలికాలంలో తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తాగాల్సి ఉంటుంది. కొంతమందిలో చలి కారణంగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణక్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 31 నుంచి బీఈడీ వెబ్ కౌన్సిలింగ్. ఏపీ ఎడ్సెట్ తొలి దశ ప్రవేశాలకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి శుక్రవారం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు. అఖిల భారత రాష్ట్ర సర్వీస్లో పనిచేస్తున్న అధికారులకు ఏపీపీఎస్సీ నిర్వహించే
డిపార్ట్మెంటల్ పరీక్షలు, లాంగ్వేజ్, ఇతర పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెప్టెన్సీలోని భారత జట్టు 6-3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్తో భారత్ ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం. ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14-21, 6-21తో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కున్లావుత్ విదిత్సన్ చేతిలో ఓడిపోయాడు. విహారీ భుయి సెంచరీలు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో ఆంధ్ర జట్టు కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హనుమ విహారీ, కెప్టెన్ రికీ భుయ్ సెంచరీలతో ఆదుకున్నారు. జోకోవిచ్కు సినెర్ షాక్. సెమీస్లో ఓడిన డిఫెండింగ్ ఛాంప్ జ్వెరేవ్పై గెలుపుతో ఫైనల్లో మెద్వెదేవ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.